సీనియర్ జర్నలిస్టు విజయ్ కుమార్ సార్ గారిని ఇంటర్వ్యూలో అనేకమైన ప్రశ్నలు చేశారు. ఆ ప్రశ్నలకన్నిటి కూడా విజయ్ కుమార్ సారు ప్రతి ఒక్క సమాధానానికి జవాబులు ఇస్తూ కరెక్ట్గా జవాబులు ఇచ్చారు. కొంతమంది దళిత నాయకులుగా పేరు చెప్పబడే నాయకులు వారు విజయ్ కుమార్ గారిని ప్రశ్నించే స్థాయికి వాళ్ళు ఎదిగారని చెప్పి ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. రెబెలియన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీని ఎవరు కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలకు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలన్నిటికీ కూడా సూటిగా సమాధానం ఇచ్చే విజయ్ కుమార్ సార్ గారిని విజయ్ దళపతి అని పిలుస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా విజయ్ దళపతిని మీరు ఎంత ప్రశ్నించినా కానీ జనాదరణ పెరుగుతుందే తప్ప జనాదరణ తగ్గదు. నేను పల్నాడు జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నా. నా పేరు దార్ల రాజు. మీకు సరిపడ రాజేష్, మీకు సూటిగా సమాధానం చెబుతున్నా. మీరు వీడియోను సార్ చెప్పిన సమాధానాన్ని మీరు కరెక్ట్గా విన్నారా లేదా అని చెప్పి మీకు సూటిగా సమాధానం ఇస్తే సవాళ్ళు ఇస్తూ ఉన్నా. మీరు ఇంకొకసారి రిపీట్ చేసి ఆ యొక్క వీడియోని చూడండి. చూడకుండా అవాకులు చివాకులు తెలిస్తే మా నాయకుడిని సహించేది లేదు. నువ్వు ఒక మాలబిడ్డగా నేను ఎన్నోసార్లు నిన్ను తప్పులు ఒప్పులు ఉంటే ఫేస్బుక్లో కూడా మిమ్మల్ని హెచ్చరించినటువంటి విషయాలు ఉన్నాయి. మీరు ఇకనన్నా బుద్ధి తెచ్చుకోవాలి. ఎస్సీలు అంటే ఏ ప్రభుత్వాలైనా శత్తుడుచుకునే కాడే ఉంటున్నాయే తప్ప, డంపింగ్ యార్డ్ దగ్గరే ఉంటున్నాయే తప్ప, ఎవరైనా సరే ఒక నాయకుడుగా, గ్రామ నాయకుడుగా, గ్రామ మండల నాయకుడుగా ఎవరైనా ఉన్నారా ఎస్సీల్లో జనరల్గా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. సరిపడ రాజేష్ నీకు ఏదో యూట్యూబ్ పెట్టుకొని నువ్వు అవాకులు శివాకులు పేలిస్తే ఈడ తగ్గేవాళ్ళు ఎవరూ లేరు. మిమ్మల్ని, మీ పార్టీని ఎవరైనా కానీ మా పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? మేము సూటిగా సమాధానం చెప్పలేనప్పుడు మీరు మెలకుండండి. మేము ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలిగి ఉంటేనే నువ్వు మాట్లాడాలి. కానీ ఏదేదో మనసులో పెట్టుకొని నువ్వు మా నాయకుడిని అంటే మటుకి ఖబర్దార్, జాగ్రత్త. సరిపడ రాజేష్, నీవు ఎంత వైనంగా ఉంటే అంత మంచిది. మా నాయకుడిని గన నీవు అవాకులు శివాకులు పేలవద్దు. ఒక విజయ దళపతిగా ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ దూసుకుపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క చోట కూడా ప్రతి గ్రామానికి చేరుతూ ఉంది విజయ్ దళపతి అనే పేరు. రెబెలియన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక శక్తి పార్టీగా మారబోతుంది. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కూడా ఈ పార్టీలోకి యువత రాబోతూ ఉన్నారు. మహిళ యువత రాబోతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా యువతకి భవిష్యత్తు ఉంటుంది. రెబెలియన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక శక్తిమైన పార్టీగా మారబోతూ ఉంది. మీరు జాగ్రత్త. నువ్వు గనక ఏదైనా కానీ నువ్వు అవాకులు శివాకులు పిలిస్తే సహించేది లేదు. మీ అందరికి కూడా ఇప్పుడే, మీ కమిటీకి కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా, మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత మంచిది. మా నాయకుడిని గన మీరు ఏది పడుతుందంటే సహించేవాళ్ళు ఎవరో లేవు. రెబెలియన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల కోసం పెట్టిన పార్టీ, బీసీల కోసం పెట్టిన పార్టీ. రెబెలియన్ కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీల కోసం పెట్టిన పార్టీ. రెబెలియన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఓబీసీల కోసం పెట్టిన పార్టీ. రెబెలియన్ కాంగ్రెస్ పార్టీ అంటే యువత కోసం పెట్టిన పార్టీ. అదే తప్ప మరొకటి లేదని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, సరిపడ రాజేష్కి మరీ వార్నింగ్ ఇస్తూ తెలియజేసుకుంటూ, రెబెలియన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ సార్కి దాన్ని మీరు సారీ చెప్పాలి. సారీ చెప్పిన దాకా కూడా మేము సహించేది లేదు. రెబెలియన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక శక్తివంతమైన పార్టీ. ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం ఉండే పార్టీ కానీ మరి ఒక పార్టీ కాదు అని చెప్పి మేము ఏ పార్టీకి కొమ్ము కాయలేదు. మీరు కొమ్ము కాశారు, పలానా పార్టీ కొమ్ము కాశారు అన్నావు, నువ్వు నిరూపిస్తావా? ఆయన కలెక్టర్గా చేసినప్పుడు 6 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఉన్నారు. 6 దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినప్పుడు కూడా ఎక్కడ కూడా వ్యవస్థ చూపించకుండా
దళితులకు, దళిత పక్ష నాయకులకు ఎవరికైనా కానీ హెల్ప్ చేసిన వ్యక్తే కానీ హెల్ప్ చేయకుండా లేరు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, యువత ఎవరిపైనా కానీ నేనున్నానని చెప్పే నాయకుడు విజయ్ దళపతి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మా పార్టీ యువత పార్టీ, మా పార్టీ బీసీల పార్టీ, మా పార్టీ ఎస్సీల పార్టీ, మా పార్టీ ఓబీసీల పార్టీ, మా పార్టీ మైనార్టీల పార్టీ. కాబట్టి మా పార్టీ ఎక్కడున్నా కానీ యువత కదలి రావాలి, కలిసి కట్టుగా ఉండాలి అని చెప్పి జై భీమ్ తెలియజేస్తూ మీ అందరికీ ఈ యొక్క వీడియో ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.